ఇందాక మన మహేంద్ర సార్ చెప్పినట్టుగా, శంకర్ సార్ చెప్పినట్టుగా వాళ్ళు చాలా కష్టపడి ఒక స్థాయికి వచ్చారు. ఎందుకంటే ఇందాక మహేంద్ర సార్ మీకు చెప్తుంటే మీరు చాలా మంది మీరు నమ్మకపోవచ్చు, అది ఫ్యాక్ట్. అది దాని సాక్ష్యం మేమే ఇప్పుడున్న సార్ అందరం కూడా చాలా పేదవాళ్ళు. ఒక రకంగా చెప్పండి, నేను చెప్పకూడదు, వాళ్ళకంటే నేను చాలా బెటర్. ఏంటో ఆశ్రూపం మాది, ఇది అమ్మమ్మూరు, మా కరెక్ట్ ఉన్నారు, మాది ఓన్ విలేజ్ రామన్నగూడ సూర్యాపేట దగ్గర. కానీ ఒక 20 సంవత్సరాలు వచ్చే వరకు ఇక్కడే ఉన్నాను. వీళ్ళు నాకు ఉన్నాను, సొంత ఆ ఊరులాగా ఈ ఊరు నాకు ఉండేది అప్పట్లో. సరే, ఓకే. అయితే మనకి ఇప్పుడు 54 days తర్వాత మీకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. వారం ఏది థర్డ్ వారా మీ వారం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? నేను ఒక సోదరి చెప్తున్నాను, మీరు ప్రతిరోజు చేయాల్సిందంటే మీరు మీ బోర్డు మీ కాస్ట్ మీద ఇదేనా, అక్కడ మీరు డేట్ వేసుకోండి. డేట్ కాదు, డేస్ వేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 55, రేపు కొంచెం 54 చేసుకోండి. అంటే ఏంటి, మనం టైంని గతిస్తాం. టైంలో కోల్పోయే శక్తి ఉంటుంది కదా మనకు. టైంని మనము పోస్ట్ పోన్ చేసే శక్తి మనకు ఉండదు. చాలా మంది ఏమంటారంటే టైం పోస్ట్ పోన్ చేయాలంటారు. ఎవ్వరు కూడా టైం పోస్ట్ పోన్ చేయలేరమ్మా. మనం నిద్రపోయినా మెలుపుతూ ఉన్నా కానీ టైం ఆగదు కనుక దాన్ని పోస్ట్ పోన్ చేయలేము. ఏం పోస్ట్ పోన్ చేస్తామే అంటే మనం చదువుదాంలే అనే ఆలోచన పోస్ట్ పోన్ చేస్తాం. అండర్స్టాండ్? ఓకేనా? అంతేగాని మనం ఎవరు కూడా టైం పోస్ట్ పోన్ చేయకూడదు. అది నడుస్తూనే ఉంటుంది. అదే మనకు చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అయితే ఇక మీకు 54 days ఉందమ్మా. దీంట్లో మీకు సెమీ ఫ్రీ ఫైర్ ఉంటుంది, మీకు నడుస్తుందా? నెక్స్ట్ మీకు మార్చి 6 నుంచి మీకు ఫైనల్ ఫ్రీ ఫైర్ నడుస్తుంది అమ్మా. దీంట్లో ఎందుకు మీకు మిగిలినంతా 45 days ఉంటాయమ్మా. దాంట్లో మళ్ళీ సండే ఎందుకు మీకు జస్ట్ 35 days మీకు. ఓకేనా? ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే పక్క వాళ్ళ మీద మీరు ఈర్ష్య పెట్టుకోవద్దమ్మా. మనం నాకు బాగా చదువుతాడు పెట్టుకోవద్దు. మేము ఒకరు పెట్టుకున్నాం, వాళ్ళే వీళ్ళు. ఇదో మీ శాఖ 10 రోజులు కూడా మహేంద్ర రెడ్డి చిన్నగా ఉండేది వాళ్ళు. మహేంద్ర రెడ్డి, నూక రవి, నెక్స్ట్ మా 3వ ర్యాంక్ శంకర్ రెడ్డి. నీకు గౌరవం, నాకు చాలా గౌరవం గురించి చెప్పడానికి. ఓకేనా? మేము అందరూ కూడా మేము 50 స్టూడెంట్స్, నేను కానీ మా బ్రదర్ ప్రవీణ్ కానీ. ఓకేనా? కానీ నీవు ఇప్పుడు ఒక స్థాయికి వచ్చినా అంటే వాళ్ళే మాకు ఆదర్శం. అంటే ఈర్చితో మొదలైన మాకు ఆదర్శం. ఓకేనా? చాలా పేదవాడు మహేంద్ర రెడ్డి, పేరుకు మాత్రం మహేంద్ర రెడ్డి. ఓకేనా? మా ఇద్దరు లోకంలో ఇందులో లాగానే ఇక్కడ మహేంద్ర రెడ్డి, కానీ చాలా పేదవాడమ్మ. ఇందాక చెప్పాడు చెప్పులు లేవని. ఓకేనా? మాకు మీకు అదే ఆదర్శం. ఓకేనా? ఇప్పుడు ఎక్కడంటే సెక్రటేరియట్ లో. ఓకేనా? మనకు ఇంటికి పెద్దవాళ్ళమ్మా, అవునా? అలాగే మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి పెద్దవాడు. ఓకేనా? ఆ ముఖ్యమంత్రి కూడా సలహా ఇచ్చేది వాళ్ళే. అనుకుంటాం ముఖ్యమంత్రి అనౌన్స్మెంట్ చేయాలని అనుకుంటామంటే ఓహో ఇది నేను ఆలోచన అనుకుంటాను. వాళ్ళ వెనకాల ఉన్నటువంటి టీం వర్క్ అన్నమాట. ఓకే, వాళ్ళే ఇలాంటి గొప్పవాళ్ళు. ఓకే, ఇంకా చెప్తాను మీకు. ఇందాక వాళ్ళు చాలా చెప్పారు, నేను చెప్పవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ ఎవరెస్ మొత్తం మీకు చెప్పేశాడు మా మేనేజర్ సార్ గారు, సెక్రటరీ సార్ గారు. నేను ఏం చెప్తానంటే మనం ఏ విధంగా కష్టపడాలంటే ఈ యొక్క 45 days కానీ 2 months కానీ మనం ప్రతిరోజు కూడా సాయంత్రం ఎర్లీగా లేవాలి, కానీ ఎర్లీగా పడుకోవాలి. ఓకేనా? మాకు చిన్నప్పుడు మా యొక్క స్టడీ డిస్టర్బ్ చేసి తక్కువ ఉన్నాయి. డిస్టర్బ్ మీన్స్ ఆటంకం. అండర్స్టాండ్? అప్పుడు ఏమైంది మనకు టెలికమ్యూనికేషన్ మీన్స్ ఏంటమ్మా? ఏంటి? వెరీ గుడ్. ఫోన్స్ కానీ ల్యాప్టాప్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా. ఈ ఎప్పుడు వచ్చినాయి సార్ మీకు? 94లో వచ్చినాయి. ఎక్కడికి? కొండాలని. మీకు అర్థం కదా? 91లో ఇండియాకి వచ్చాయి, రాజీవ్ గాంధీ టైంలో వచ్చినాయి. ఓకేనా? మరి మనకి ఎప్పుడు వచ్చినాయేమో టెలికమ్యూనికేషన్ కొండడానికి 94లో. ఓకేనా? అదే ఈటీవీ వచ్చేసింది 94లో. అంతకుముందు ఒకటే ఉంది దూరదర్శన్. ఎప్పుడో మేము వారానికి ఒకసారి సినిమా చూసేవాళ్ళం. మిగతా టైం మొత్తం కూడా ఆ ట్యూషన్ కానీ లేకపోతే సాయంత్రం పూట ఆడుకునేవాళ్ళం. ఇప్పుడు ఆటలు లేవు, ఆ ట్యూషన్ కూడా ఎవరో తెలియదు. కానీ మొత్తం ఇంట్లో మనం సెల్ మూడు పడిపోయి మొత్తం చూస్తున్నాం. మీరు ఒక అదృష్టవంతులు ఏంటంటే మీకు స్కూల్లో మీకు సార్ ఉంటారు, మీకు ఇంటి మీద కూడా మీకు సార్ ఉంటాడు తోడుగా. ఎవరు ఆ సార్? వెరీ గుడ్. ఎందుకంటే మాకు ఒకప్పుడు డౌట్ వస్తే మాకు డౌట్ వస్తే మళ్ళీ నెక్స్ట్ డే వరకు మీరు సార్ అడిగేవాళ్ళం. అది కూడా భయం ఉంటే అడగపోయేవాళ్ళం, భయపడేవాళ్ళం.
కనిపిస్తుంది. మేము లేకుండా అవసరం లేదమ్మా మీకు ఇప్పుడు అదేందా మొత్తం డిజిటల్ వచ్చేసింది, ఆన్లైన్ వచ్చేసింది, ప్రతిదీ ఉన్నది. కాకపోతే లైవ్ లో చెప్పిన దానికంటే మనం చూసిన దానికంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది కాబట్టి మన అందరూ సార్లు కూడా మనకి అవసరం. ఓకేనా? అదొకటి. అందుకోసం జాగ్రత్తగా ఈ యొక్క 45 days మీరు హెల్త్ పరంగానే హెల్త్ ఫుడ్ తీసుకోండి. ఓకేనా? పక్క వాళ్ళ మీద ఈసే పెట్టుకోవద్దు. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు చదవండి అని చదువు సార్ని డౌట్ అడగడం ద్వారా నెక్స్ట్ మీరు ఎక్కువ మెయిన్ ఎక్కువ డిస్కస్ చేసుకోవాలి. అప్పుడు ఎక్కువ గుర్తుకుంటుందమ్మా. అంతే అర్థమేనమ్మా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ ఊర్లో ఏం జరిగినా కానీ తక్కువ చెప్పగలుగుతారు ఇంకా 5 years కైనా. ఎందుకో డిస్కస్ జరిగింది కాబట్టి. మీరు ఒకసారి ఒక లెసన్ చెప్పిన అనుకోండి, ఎమ్మట మరి మీరు మర్చిపోయారు అనుకోండి, నెక్స్ట్ ఒక 2 days మీకు డిస్కస్ చేస్తే మర్చిపోరు. ఓకేనా? మినిమం ఒక 30% మనకి గుర్తుకు వస్తుంది అనమాట. దానికి జ్ఞాపిక శక్తి అంటారు దాని. ఓకేనా? ఓకే. అయితే ఆ విధంగా జ్ఞాపక శక్తి అండ్ జ్ఞాపిక శక్తి సేమ్. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు ఎవరైనా సరే ఒక క్లవర్ స్టూడెంట్ అనుకోండి, అతని సలహా తీసుకోండి, సిగ్గుపడదు. అతను మీ వాడు ఎందుకు చెప్పుకుంటాము గర్వంగా ఏం చెప్పుకుంటాము మేము మా ఫ్రెండ్. ఓకేనా? వాళ్ళు ఇంకేం కష్టపడి చెప్తాను మీకు. మేమందరం మీకు 10th అయిపోయిన తర్వాత నగరకాల ఇంటర్మీడియట్ కాకతీయ కాలేజ్ అందరూ కూడా సేమ్ కాలేజ్, సేమ్ స్కూల్, సేమ్ కాలేజ్. ఎక్కడ మా పన్నాల కాంగ్రెస్ మీ అందరూ అభివృద్ధి ఉండేవాళ్ళు. ఓకేనా? వినండి, మీకు ఫ్యూచర్ ఉపయోగపడుతుంది కాబట్టి. మీరు మొత్తం ఏంది బాయిలో కప్పలాగా ఎక్కువ ఉండిపోతారు. రేపు ఇంటర్మీడియట్ మీరు అనుకోండి, ప్రపంచం మీకు పరిచయం అవుతుంది. మీకు చాలా సమస్యలు ఎదుర్కోవాలమ్మా, ఇంత ఈజీగా ఉండదు. ఓకే. అయితే ఇక్కడ తెలిసే ఉంటుంది. అయితే మీకు ఇప్పుడు మన నగరకాల ఎమ్మెల్యే గారు ఎవరమ్మా? అవునా? వెరీ గుడ్. మీకు నాలుగు బాగుంది. వేరే విజయసాయి గారి యొక్క పక్కన మాది. ఓకేనా? పక్కన మాది. ఆయన ఎంత కష్టపడాడో నాకు తెలుసు ఆ విషయం. ఎప్పుడు 2019లో ఎమ్మెల్యే అయ్యాడు. కానీ ఎప్పుడంటే మాకు 98లో మాకు పరిచయం. మా పక్కన అమ్మ సండే సందర్భంలో పక్కన ఆయన కుస్తీలు పట్టేవాడు, మనకు తరాసాలు వేసేవాడు, మేము పోయి చూసేవాళ్ళు. ఓకేనా? ఆ విధంగా వాళ్ళు కష్టపడ్డారు కాబట్టి ఆ రాజకీయంగా వాళ్ళు ఎదిగారు. మీరు కష్టపడ్డారు కాబట్టి ఇలా ఆ ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నారు. ఓకేనా? అందుకోసం మీరు కూడా చాలా మీ యొక్క తల్లిదండ్రులకు పేరు తేవాలని, ముఖ్యంగా మీకు మీరే ప్రపంచంలో ఒక స్థాయి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా మాకు స్టూడెంట్స్ నిన్న మా ఫ్రెండ్ చెప్పాడు, మా శంకర్ చెప్పాడు, మాకు స్టూడెంట్ మీలాగానే ఒక స్టూడెంట్ పరిచయం అయిందమ్మా. అమ్మాయి అప్పుడు 5th class 6th class చదువుతున్నది. అమ్మాయికి సాంగ్ చాలా ఇష్టం, కానీ ఎవరు కూడా హ్యాండిల్ చేసేవాళ్ళు. ఏదో ఎప్పుడు చూసిన పాటలు. అమ్మాయిలో లవర్ ప్లస్ సింగర్, కానీ ఎవరు అమ్మాయి కూడా కోఆపరేషన్ చేయలేదు. కానీ నాకు ఎందుకు అనిపించింది, అరే ఇంత అమ్మాయి ఇంత దాన్ని ఏమంటాం కోరిక ఉన్నది, కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు. నేను సపోర్ట్ చేశాను ఒక 5 years. ఓకేనా? ఇలా అమ్మాయి ఒక మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా మోస్ట్ సింగర్ గా ఎదిగింది అనమాట, ఫోక్ సింగర్. మా అమ్మాయి పేరు ఝాన్సీ సింగర్. ఓకేనా? మీరు యూట్యూబ్ చూసుకోండి, సింగర్ ఝాన్సీ చూసుకోండి. సింగర్ ఝాన్సీ ముగ్గురు వస్తారు. మరి ఆమె ఒక ఆమె డాన్సర్, ఇంకో ఆమె నల్గొండ సింగర్ ఝాన్సీ, ఇంకో ఈమె సూర్యాపేట సింగర్ ఝాన్సీ. ఓకేనా? ఇవి వ్యవసాయం చేస్తుంది, ట్రాక్ పోతుంది. అప్పుడు మీరు గుర్తుపట్టుకుంటూ ఈమా అనుకోండి మీరు. ఓకేనా? అన్ని అండగా పనులు చేస్తుంది. ఓకే. ఇప్పుడు అమ్మాయి సూర్యాపేట మొత్తం కూడా ఫేమస్. సూర్యాపేట నాటి మన యొక్క తెలంగాణ మొత్తం కూడా ఫేమస్ అయిపోయింది. అంటే మీలో సార్లు గుర్తిస్తారమ్మా. మీకు నిలబడేటప్పుడు మీరు ఎవరో చేస్తే మాకు అర్థమవుతుంది. మీలో ఒక టాలెంట్ ఉంటుంది, మేము గుర్తిస్తాం, పైకి తీసుకొస్తారు. అదే ఉపాధి యొక్క ధర్మం. ఇలా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ అమ్మ అంతరావు చెప్పి నాకే చెప్తుంది, రమేష్ సార్ అని. ఓకేనా? రమేష్ సార్ లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చేవాడిని కాదు నేను చెప్పుకుంటున్నాను. అది నాకు చాలా గౌరవం. ఓకేనా? అందుకోసమే చాలా సాధించడానికి గొప్పగా చెప్పడం జరుగుతుంది. ఆమె ఆదర్శం నాకు ఇప్పుడు చాలా వరకు హైదరాబాద్ నుంచి నాకు అవార్డు ఇవ్వడం జరిగింది, ఉత్తమ ఉపాధ్యాయుడు. ఓకేనా? ఇక్కడ మన హైదరాబాద్ లో నెక్స్ట్ మన గవర్నమెంట్ స్టాఫ్స్ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది. మన గొప్పగా ఫీల్ కావాలి. ఓకే. ఎనీ హౌ ఆల్ ది బెస్ట్.
తిరగకుండా అంటే నాకు చాలా ఇష్టం. సొంత ఊరు లాగా ఉంటుంది. ఈ మండలంలో కూడా మీరు ఈ మండలం ఇంటి ఊరిలో దాదాపు ఒక మండలానికి 20 గ్రామాలు ఉంటాయమ్మా. ఆ 20 గ్రామాల్లో మన గ్రామం నుంచి ఎక్కువ మేధాలు కావాలి. ఇది లాస్ట్ ముగించే ఉంది ఏంటంటే ఒకప్పుడు మీకు మన ఊరికి పేరు ఉండేది, పక్కన మాధవ పేరు ఉండేది. ఏంటమ్మా పేరు? అది చెరువు మాదాలని కాకుండా ఇది ఇంకోకుండా అది కాదు. చెరువు మాదాలం అంటే టీచర్ల మాదాలం. అదేనమ్మా, ఎక్కువ మంది అక్కడ టీచర్లు ఉండేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్ అయితే ఓకే. ఇక్కడ ఎక్కువ డ్రైవర్ ఉండేవారు మన ఊరు. మాదాలం కూడా ఎక్కువ విషయం ఫస్ట్ వచ్చారన్నమాట. ఓకేనా? అంటే మనకి ఇంకా ఓలికనే కాదు, మన జిల్లా అమ్మా, మన జిల్లా వ్యాప్తంగా కూడా కొండాలం అంటే డ్రైవర్ డ్రైవర్ అమ్మా. అక్కడ కులం కాదు, ఎస్సీ నుంచి మొదలుపెట్టు అంటే క్యాస్ట్ కాదు, అన్ని రకాల కులాలు, ఓసీ బీసీ ఎస్సీ అన్ని రకాల కులాలు కూడా మొత్తం కూడా డ్రైవింగ్ ఉండేవారు. ఓకే సార్? ఓకే, అది ఇప్పుడు సరే మొత్తంలో గవర్నమెంట్ జాబ్ వచ్చింది. డ్రైవర్ ఫీల్డ్ కూడా మళ్ళీ బస్ డ్రైవర్లు అయిపోయారు అనుకోండి. చెప్తున్నాను ఇదనమాట. మన ఊర్లో చాలా నాలెడ్జ్ పర్సన్స్ ఉన్నారు, కష్టజీవులు ఉన్నారు. మీరు కూడా ఫ్యూచర్లో ఒక స్థాయికి రావాలి. మా ఫ్రెండ్ మహేందర్ లాగా మీరు కూడా ఒక స్థాయిలో ఉండి మీరు కూడా ఇదే సేమ్ ఇదే స్కూల్కి వచ్చేసి నెక్స్ట్ మీ జూనియర్స్ కి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.